హలో ఎవ్రీవన్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. యాజ్ ఆల్వేస్ తొందరగా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియో టాపిక్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ స్టూడెంట్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ ఆర్ ఎనీ వన్, మీకు కాలేజ్ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు లెట్స్ సే దే ఆర్ మోస్ట్లీ డేటా రీసెర్చ్ ఇన్వాల్వ్. ఇన్ఫర్మేషన్ని మీరు ఎక్కువ ఇంటర్నెట్ నుంచి గ్రాప్ చేయాలి ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ దెమ్. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు మాన్యువలీ చేయకుండా ఎక్కువ తొందరగా మీకు కావాల్సిన డేటాని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు త్రూ ఇంటర్నెట్, త్రూ యూజింగ్ ఏఐ అనేది ఈ వీడియోలో చెప్తా. అండ్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు నో ఈజ్ రిఫరెన్స్. మీకు కాలేజ్లో ఏదైనా రిఫరెన్స్ ఇచ్చినప్పుడు లైక్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ కానీ, రూల్స్ అండ్ ఫార్మాటింగ్స్, మీరు ఎట్లా చేయాలి, ఏమేమి ఫాలో అవ్వాలి, ఏమేమి చేయకూడదు, ఏమేమి అవాయిడ్ చేయాలి అని మీకు ఏదైనా ఇచ్చినప్పుడు ట్రై టు సేవ్ దోస్. మీ ల్యాప్టాప్లో, ఫోన్లో సేవ్ చేసుకోండి, తర్వాత యూజ్ అవుతాయి. ఇన్ కేస్ అవేం లేకపోయినా కూడా ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. బట్ నా కేసులో ఉంది, సో అదేందో నేను చెప్తా. సో ఆఫ్టర్ యూ గెట్ ద రిఫరెన్స్, దెన్ యూ గో ChatGPT. సో ChatGPTలో ఏంటంటే, మీకు మీ లెక్చరర్, టీచర్ ప్రాజెక్ట్ గురించి మీకు ఎంత చెప్తే గుర్తుందో చెప్పిన వరకు మొత్తం యాజ్ ఇట్ ఈస్ ChatGPTకి చెప్పండి. అది ఎంత కాంటెక్స్ట్ అవేర్గా ఉంటే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో కంప్లీట్గా దాని టాపిక్ ఏంది, కాన్సెప్ట్ ఏంది, ఆర్ ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ చేయాలి. సో మీ కాన్సెప్ట్ ఏంది, మీకు తగినట్టుగా ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, చేయొద్దు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డంప్ చేయండి ChatGPTకి. దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ. అండ్ దెన్ ChatGPTలోనే మీకు డీప్ రీసెర్చ్ ఫీచర్ ఉంటుంది, మీకు తెలుసో లేదో, ఫర్ దోస్ హూ డోంట్ నో. మీరు డైరెక్ట్గా అది వాడుకొని అక్కడే రీసెర్చ్ చేసి యూ కెన్ మేక్ ద ఫైల్ డైరెక్ట్లీ, ఆర్ ఎల్స్ మీరు పర్ప్లెక్సిటీ వాడచ్చు, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ బెటర్. ఎక్కువ ఇంటర్నెట్ని బాగా స్క్రేప్ చేస్తుంది అండ్ మీకు డేటాని ఎక్కువ కొంచెం యాక్యురేట్గా ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు నేను ఎట్లా చేసిన అనేది చూపిస్తాను. బట్ బిఫోర్ ఐ ప్రొసీడ్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, డూ నాట్ ఫోకస్ ఆన్ ద ప్రాజెక్ట్ టాపిక్, కాన్సెప్ట్, ఎనీథింగ్. మీరు ఈ వీడియో మొత్తంలో మీరు చూడాల్సింది నేను ఏఐని ఎట్లా వాడుతున్నా, నాకు కావాల్సిన డేటాని ఎట్లా కలెక్ట్ చేస్తున్నా, లైక్ నాకేమన్నా ప్రాబ్లం వచ్చింది లేదా నాకు అది ఎలా చేయాలో తెలియదు, నేను దాన్ని ఎట్లా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ థింగ్స్ మీద మీరు ఫోకస్ చేయండి. బికాజ్ వన్స్ యూ నో దిస్, మీరు మీ ప్రాబ్లమ్స్లో మీరు ఇవి అప్లై చేసి మీరు కూడా యూ కెన్ గెట్ యువర్ థింగ్స్ డన్. సో నౌ కంటిన్యూయింగ్. సో ఫస్ట్ థింగ్, మనకి ఇక్కడ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్, ఇది ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేశాడు నా ఫ్రెండ్. సో ఇదంతా నేను పట్టించుకోలేదు, అసలు నాకు ఇదంతా అనవసరం, ఇదంతా ఏందో కూడా నాకు తెలియదు. నేను అసలు ఈ ఎంబీఏ ప్రాజెక్ట్ ఏం జీరో నాలెడ్జ్ తెలియకుండా ఎట్లా చేసిన అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓన్లీ ఫోకస్ ఆన్ ద వే హౌ ఐఎమ్ అప్రోచింగ్. కంప్లీట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, వాట్ డూ వీ నీడ్ టు ప్రొడ్యూస్ ఇన్ ద టర్మ్ ఆఫ్ అవుట్కమ్. ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఏం సబ్మిట్ చేయాలంటే 2 files. 1, సమ్మరీ ఆఫ్ ద అబ్జర్వేషన్ అండ్ ఎవ్రీథింగ్, టాపిక్ మెన్షన్ బిలో, లైక్ మీకు అసైన్ చేసిన టాపిక్ ఏంది, దాని మీద మీరు కంప్లీట్ అనాలిసిస్ చేసిన సమరైజ్ డాక్యుమెంట్ ఒకటి ఇవ్వాలి. అండ్ ఇంకో డాక్యుమెంట్, మీరు ఆ సమరైజ్ చేసిన డేటాను అంతా కూడా కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ అవన్నీ కూడా ఇంకో ఫైల్ చేయాలి. సో కంప్లీట్గా చూస్తే 2 files అంతే. సో ఇక్కడ ఫస్ట్ ఫైల్ చూస్తే ఆల్రెడీ ఇది సమరైజ్ డేటాను అంతా కూడా సంథింగ్, ఇది వాళ్ళ ఫ్రెండ్ స్పెసిఫిక్ కంపెనీ నేమ్ NDL వెంచర్స్ లిమిటెడ్. సో ఇక్కడ ఆల్రెడీ ఫార్మాట్ చేసి పెట్టి ఉంది. బట్ ఇది నాకు ఆల్రెడీ రిఫరెన్స్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు, బట్ ఇది అంత రిలవెంట్ కానే కాదు. దిస్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. దిస్ జస్ట్ లెట్స్ యూ హెల్ప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఫార్మాటింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అది అంతా కూడా ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది. సో నాకు అది ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. సో నా కంటిన్యూయింగ్, నేను ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేసి ChatGPTకి ఏం చెప్పానంటే, ప్లీజ్ గో త్రూ దిస్ రిపోర్ట్ అసైన్మెంట్ అండ్ లిస్ట్ అవుట్ ద టాపిక్ సైడ్ హెడింగ్స్. ఆ టాపిక్ సైడ్ హెడింగ్స్ అంతా కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోమని చెప్పా. అండ్ మీకు ముందు చెప్పింది ఏంటంటే, మీరు కూడా రిఫరెన్స్ ఉంటే అది ఇవ్వండి, లేకపోతే ప్రాజెక్ట్ గైడ్ లైన్స్, రూల్స్, ఫార్మాట్స్, మీకు మీ లెక్చరర్ ఆర్ టీచర్ ఏది చెప్తే అది మీకు గుర్తుంది మొత్తం ఇక్కడ ChatGPTకి టైప్ చేసేయండి అంతే. ఆ తర్వాత అది కంప్లీట్గా మొత్తం హైలైట్ చేసి అంతా బయటికి స్ప్లిట్ చేసింది, ఫార్మాటింగ్ అంతా కూడా. అండ్ దెన్ నేను చెప్పింది ఏంటంటే, నౌ యూ హ్యావ్ టు హెల్ప్ మీ రీసెర్చ్ అండ్ ఫైండ్ మీ ద కాంటెంట్ ఫర్ ద టాపిక్ సైడ్ హెడింగ్స్ అండ్ దిస్ ఈజ్ మై కంపెనీ ఫర్ యూ టు రీసెర్చ్ ఆన్. ఆ కంపెనీ నేమ్ ఇచ్చిన, నా ఫ్రెండ్ స్పెసిఫిక్ కంపెనీ నేమ్ ఏందని. అండ్ దెన్ రిటర్న్ మీ కంప్లీట్ ఇన్ డాక్, should contain same like the reference doc and do not include tons of data. ఇక్కడ ChatGPT ఏం చేస్తుంది అంటే, బై నేచర్ చాలా ఎక్కువ టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఫీడ్ చేస్తుంది. సో నాకు అంత లాంగ్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, సో షార్ట్గా ఉంటే సరిపోతుంది అని చెప్తున్నా అంతే. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఏఐలో ఏ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా, లెట్స్ సే ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఆర్ ఇన్ యువర్ ఓన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాంప్ట్ టైప్ దిస్ థింగ్.
ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్ బిఫోర్ ప్రొసీడింగ్ అని మీరు చెప్తే అది ప్రాజెక్ట్ గురించి ఏం క్వశ్చన్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ ఉన్నా మిమ్మల్ని అడుగుతుంది. మీకు రాని క్వశ్చన్స్ దానికి వస్తాయి. సో అట్లా కూడా మీకు బెటర్గా ఫార్మాట్ చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాబ్లమ్స్, మిస్టేక్స్, ఇటరేషన్స్ లేకుండా. సో మీకు ఏ క్వశ్చన్స్ రాలేదు లెట్సే మీకు కాలేజ్లో ఆర్ స్కూల్లో ఏమని చెప్పినప్పుడు, బట్ కరెక్ట్ క్వశ్చన్స్ ఎట్లా అడగాలి అని కూడా ఏఐకి తెలుస్తుంది. సో మీరు చెప్పండి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగమని. సో అది అడిగిన క్వశ్చన్స్కి మీరు అప్పుడు మేబీ యూ కెన్ ట్రై టు గెట్ ద ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ లెక్చరర్ ఆర్ ఎనీ అదర్ ఫ్రెండ్. అండ్ ఆ తర్వాత వన్స్ ఐ ఆన్సర్ దెమ్ ఐ గాట్ ద కంప్లీట్ థింగ్ డన్. ఇదంతా అయిపోయింది. అండ్ మీకు మళ్ళీ లాస్ట్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేసిన ఏంటంటే మీకు ఇది మొత్తం 100% చేసి పెట్టదు. ఇట్ విల్ ఓన్లీ గెట్ యూ టు అంటిల్ 70 or 75%. ఆ తర్వాత యూ హ్యావ్ టు ఫిల్టర్, వ్యాలిడేట్, ఫిక్స్, ఫార్మాట్ అండ్ దెన్ సబ్మిషన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 20 to 25% మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ ఇదంతా ఇచ్చింది. నేను దాంట్లో డాక్యుమెంట్ చేసి నాకు డాక్ ప్రొవైడ్ చేయమని చెప్పిన. అండ్ దెన్ అది చేసింది, డౌన్లోడ్ చేసా, చూసా. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే డాక్యుమెంట్ అనేది విత్ ద కరెక్ట్ డేటా ఉంటే చాలు. అండ్ దెన్ ఈ పర్టికులర్ టేబుల్ కూడా లెట్సే నాకు వర్డ్ డాక్లో, గూగుల్ డాక్లో టేబుల్ చేయడం రాదు. ఓకే, సో అప్పుడు నేనేం చేసినానంటే పర్ప్లెక్సిటీకి వెళ్ళి ఆ డేటా అంతా ఫీడ్ చేసేసి నాకు టేబుల్ తయారు చేసి ఇవ్వు అని చెప్పిన. సో అది ఇచ్చింది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ప్రాపర్గా ఫార్మాట్ చేసి ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉంటే దే డు నాట్ సే ఎనీథింగ్, లెక్చరర్స్ ఆర్ ఎనీవన్. సో వాళ్ళు ఇది నువ్వు రియల్ టేబులా, ఇమేజ్ టేబులా అని పట్టించుకోరు. అక్కడ టేబుల్ ఉందా, టేబుల్లో డేటా కరెక్ట్గా ఉందా లేదా అంతే. సో ఇన్ మై ఫ్రెండ్స్ సినారియో ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. నేను ఈ ఇమేజ్ చేసేసి చాట్‌జిపిటికి చెప్పి సో ఇట్లా ఉండాలి అది ఇది అని చెప్పా. బట్ కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతాయి. సో నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మళ్ళీ యూ హ్యావ్ టు డీల్ విత్ ద అవుట్కమ్ ఇఫ్ సమ్ వే ఇట్స్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అఫ్ కోర్స్ ఇట్ వోంట్ బీ బికాస్ ఇట్స్ ఏఐ, ఇట్స్ నాట్ ఎ హ్యూమన్. వచ్చిన అవుట్కమ్ని మీరు కొంచెం ఫార్మాట్ చేసి, ఇటరేట్ చేసి బెటర్గా చేసుకోవాలి. సో ఫస్ట్ డాక్యుమెంట్ అయితే అయిపోయింది. అండ్ దెన్ లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. ఈ డాక్యుమెంట్లో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ప్రూఫ్స్. సో ఇప్పుడు ఆ కంపెనీ స్పెసిఫిక్ ప్రూఫ్స్ నేను ప్రొవైడ్ చేయాలంటే అసలు అది ఏంది, ఎట్లా ఎత్తుకాలి, ఏంది నాకు తెలియదు. సో ఇక్కడ నేను ఈ డాక్యుమెంట్ చూస్తే ఇవి నాకు తెలియదు ఎక్కడ ఉంటాయి. తర్వాత తెలిసింది రీసెర్చ్ చేసిన తర్వాత కంపెనీస్ వాళ్ళ ఓన్ వెబ్సైట్స్లోనే ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో ఎక్కడో కింద మెన్షన్ చేస్తాయి. అండ్ దెన్ దే కెన్ గో ఫ్రమ్ దేర్. ఆర్ స్టాక్ మార్జిన్, స్టాక్ పోర్ట్ఫోలియో వెబ్సైట్స్లో ఎక్కడెక్కడైనా కూడా కంపెనీ ప్రొఫైల్స్ డీటెయిల్స్లో మెన్షన్ చేస్తాను. నేను ఇప్పుడు ఏం చేసిన, ఈ బ్యాలెన్స్ షీట్ ఈ హిటాచి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీకి నేను ఎక్కడ నుంచి తీసుకురావాలి అని అంటే పర్ప్లెక్సిటీకి వెళ్ళి నేను సింపుల్గా చెప్పింది ఏంటంటే ఐ నీడ్ యూ టు హెల్ప్ మీ ఫైండ్ ద బ్యాలెన్స్ షీట్ PDF ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద హిటాచి ఇండియా ఎనర్జీ ఇండియా లిమిటెడ్. సో అది రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే అది కంపెనీ ఇంటిగ్రేటెడ్ వెబ్సైట్లో అయినా ఉండొచ్చు ఆర్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్స్లో అయినా ఉండొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఒక లింక్ ప్రొవైడ్ చేసింది. సరే ఈ లింక్ ఏందో చూద్దామని ఓపెన్ చేస్తే మనకు ఒక పెద్ద PDF అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇప్పుడు నేను ఈ PDFలో నాకు అది ఎక్కడ ఉంది ఏంది తెలియదు. సో అప్పుడు ఏం చేస్తాం, PDF సెర్చ్ చేస్తాం. ఇక్కడ ఏముంది, బ్యాలెన్స్ షీట్ అని ఉంది. ఓకే, నాకు కూడా ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఉండొచ్చేమో మేబీ, లెట్స్ సెర్చ్. ఓకే, ఇక్కడ ఇండెక్స్ పేజ్లో చూస్తే పేజ్ నెంబర్ 224లో బ్యాలెన్స్ షీట్ ఉంది. సో ఇఫ్ ఐ గో హియర్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. ఈ కంపెనీ ఎగ్జాక్ట్లీ ఎట్లుందో సేమ్ ఎగ్జాక్ట్లీ అంతే, కొంచెం స్టైలింగ్, కలరింగ్, ఫార్మాటింగ్ మారుతుంది అంతే. సో బ్యాలెన్స్ షీట్ ఎగ్జాక్ట్గా ఉంది. సో బ్యాలెన్స్ షీట్ దొరికింది. అండ్ దెన్ వీ నీడ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడికే నాకు డాట్స్ కనెక్ట్ అయింది. నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, సో కంపెనీస్ అనేవి వాళ్ళ PDFs అండ్ వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్స్లో ప్రతి ఒక్కటి సేమ్ ఫార్మాట్ ఫాలో అవుతుంది. సో ఇట్స్ ఈజీ now I get to know the point and you can also like expand your knowledge in this particular aspect. So నాకు ఎంతో కొంత తెలిసింది ఇప్పుడు ఈ టాపిక్లో. ఓకే, కంపెనీస్ ఇట్లా చేస్తాయి, ఇట్లా తయారు చేస్తాయి, PDF సబ్మిట్ చేయాలి, నెంబర్స్ ఇవన్నీ కూడా అని. అండ్ దెన్ ఆఫ్టర్ స్టేట్మెంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో. ఈ పర్టికులర్ బిజినెస్, ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో నాకు డేటా డాట్స్ కనెక్ట్ అయినాయి. సో యూ హ్యావ్ టు ఆల్సో పే యువర్ అటెన్షన్ టు దోస్. మీకు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి దొరికినప్పుడు కీప్ అన్ ఐ ఆన్ దెమ్ అండ్ దెన్ సమ్ హౌ దే విల్ కనెక్ట్ టు ఈచ్ అదర్ అండ్ దెన్ యువర్ థింగ్ విల్ బి డన్. Statement of cash flows and then statement of changes in equity and statement of changes in equity. Everything is already relevant. So everything is in line. And then independent auditors report and then independent auditors report. ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కడ ఉంది, ఎందుకు సెర్చ్ చేయాలి, ఎందుకు మనకు అనుకుంటామా, independent. Okay, independent auditors report is at page number 212 and then in the
సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం, ఈ పీడిఎఫ్ మరి ఆల్మోస్ట్ 300 పేజెస్ ఉంది. మరి దీన్ని ఎట్లా మనం, నాకు కావాల్సిందే 2-3 పేజెస్ ఎట్లా డౌన్లోడ్ చేయాలంటే ప్రతి దానికి ఒక టూల్ ఉంటుంది. నౌ లెట్స్ సర్చ్ ఫర్ ఎ టూల్. డౌన్లోడ్ స్పెసిఫిక్ పేజెస్ ఫ్రమ్ పీడిఎఫ్. నేను ఆల్రెడీ సర్చ్ చేసిన బికాస్ ఐ ఆల్రెడీ డిడ్ దిస్ ప్రాజెక్ట్. మీకు మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి, మీరు యూ కెన్ చూస్ ఫ్రమ్ దెమ్. లెట్స్ సే ఐ చూస్ దిస్ టూల్ అండ్ దెన్ నేను దీనికి ఇందాక డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ఫీడ్ చేసి మనకి ప్రతి దాని మీద ఒక సెలెక్ట్ బటన్ ఇచ్చింది. అండ్ నాకు కావాల్సింది, మీకు ఆల్రెడీ పేజ్ నెంబర్ ఐడియా ఉంది కాబట్టి పేజ్ నెంబర్ 212. నాకు ఈ పేజ్ నెంబర్ 212 కావాలి. పేజ్ నెంబర్ 212 సెలెక్ట్ చేసిన అండ్ దెన్ బ్యాలెన్స్ షీట్ ఎక్కడ ఉంది, ఆ బ్యాలెన్స్ షీట్ పేజ్ నెంబర్ మీరు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో 1, 2, 3 ఆర్ సంథింగ్ ఎల్స్, నాకు ఇవి మాత్రం కావాలి. అండ్ దెన్ ఐ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ఆ ఫైల్స్, ఆ పేజెస్ వరకు మాత్రం ఇంకో పీడిఎఫ్ తయారవుతుంది అండ్ దెన్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్. సో ఆ పీడిఎఫ్ని మళ్ళీ మీరు ఇమేజెస్ కింద కన్వర్ట్ చేయాలి బికాస్ యూ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ అ డాక్యుమెంట్. దెన్ పీడిఎఫ్ టు ఇమేజ్, ఇది ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. సో ఫర్ పీపుల్ జస్ట్ హూ డోంట్ నో, యూ కెన్ జస్ట్ సింప్లీ సెలెక్ట్ అండ్ దెన్ ఇమేజెస్ జిప్ ఫైల్ ఒకటి వస్తుంది. యూ కెన్ డౌన్లోడ్, గెట్ ద ఇమేజెస్, మేక్ ద డాక్యుమెంట్ అండ్ సబ్మిట్. సో దట్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద వీడియో. సో ఇదనే కాదు, మీరు ఏదైనా కూడా try to use AI as much as you can because it saves a lot of time. And one more thing, AI లేకపోయినా కూడా you have to be able to deal with that. ఎట్లా అంటే, బికాస్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AI లేదు ఇన్ అవర్ కేస్, అండ్ దెన్ ఈ ఫార్మాటింగ్ అనేది ఇది చాలా ఈజీ, ఇది ఎవరైనా చేసేయచ్చు. లైక్ ఇమేజ్ జనరేషన్ అనేది ఈ టేబుల్ ఒకటి పీపుల్ లైక్ యూ కెన్ గెట్ సమ్ హెల్ప్ విత్ యువర్ ఫ్రెండ్స్, బట్ ఇది అనేది యూ కెన్ డూ ఇట్ బట్ వన్స్ యూఆర్ ఏబుల్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్, ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్. సో మొత్తం అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, మొత్తం మెయిన్ కాన్సెప్ట్. సో లెట్స్ సే మరి ప్రూఫ్స్ అనేది ఇదంతా ఏంటి అని మీరు ఫ్రెండ్ నుంచి ఎవరైనా కనుక్కుంటే యూ విల్ గెట్ టు నో, అరే ఇట్లా బ్యాలెన్స్ షీట్ అనేది పీడిఎఫ్స్ ఉంటాయంట, అది యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అంటే దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్. మీరు హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వెబ్సైట్ అని సర్చ్ చేసి దాని లోపలికి వెళ్ళేసి ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇక్కడ ఉంది, ఆ లోపలికి వెళ్ళి దాని రెవెన్యూ డీటెయిల్స్, ఆ పీడిఎఫ్స్, Q3, Q2, 2025 ఇయర్ Q3, దాని పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇట్లా మీకు దొరుకుతుంది. సో త్రూ దీస్ యూ హ్యావ్ టు ఆల్సో బీ ఏబుల్ టు డీల్ విత్ థింగ్స్ ఈవెన్ వితౌట్ AI. సో విత్ AI it makes more easy, but even without AI you have to deal with it. So only then you'll be able to survive. So that's it for the video. See you all in the next one. Keep hustling. See you. Bye.